ప్రతి ఒక్కడు దేవుని చిత్తం ఏంటంటే నీ పట్ల నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆయన మన స్వాస్యానికి సంచకరువుగా ఆయన మన విమోచన దినం వరకు ముద్రగా మన మీద వేయబడ్డారు. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడాలి, ఒక ముద్రగా ఆయన అనుగ్రహించబడ్డారు. ఎప్పుడు వరకు? విమోచన దినం వరకు. హల్లెలూయా. అండ్ ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ప్రభు మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను త్వరగా రాబోతున్నాను, మిమ్మల్ని అందరినీ నేనుండే స్థలాన్ని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పారు. ఒకరోజు తన ప్రియమైన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నారా. ఆ రోజు మనకి విమోచన కలుగుతుంది. చెప్పండి, ఆ రోజు విమోచన కలుగుతుంది. ఏ విమోచన కలుగుతుంది తెలుసా? దేహ విమోచన కలుగుతుంది. చెప్పండి, ఏ విమోచన? దేహ విమోచన. మనం యేసు రక్తమేమో మన పాప విమోచన చేసింది, పాపాల నుంచి విడుదల చేసింది, పాపం నుంచి విడిపించింది యేసు రక్తము. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే మన దేహాన్ని నుంచి విమోచిస్తారు. హల్లెలూయా. ఈ దేహమును మహిమ దేహంగా మార్చి, అక్షయ దేహంగా మార్చి, ఆరోహణమైపోయేలాగా శక్తిని పరిశుద్ధాత్ముడు ఇస్తారు. అందుకే నువ్వు తప్పకుండా పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధాత్మానుసారమైన జీవితము, ఆత్మానుసారమైన జీవితం జీవించాలి. ఇది దేవుని చిత్తమై ఉంది.